చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినీ స్టారు, అక్కడి నుంచి పొలిటికల్గా వచ్చారు. 6 ఏళ్ల పాటు తన పార్టీ రాకపోయినా సరే దాన్ని ఉండేటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొని ఒక రాజకీయ నాయకుడిగా, పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఈరోజు అందరి ముందుకు వచ్చున్నాడు. కూటమి ప్రభుత్వం రావడంలో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయడంలో కూడా అతని పాత్ర చాలా ముఖ్యమైనది. అది ఎవరు మర్చిపోలేనటువంటి విషయం. అలాగే ఆయన తన మంత్రిత్వ శాఖ తీసుకున్నారు. ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని శాఖాపరమైన మార్పులు తీసుకొస్తూ జవాబుదారీతనాన్ని పెంచుతున్నారు ఆయన. ఓకే, అంటే ఇలా ఆయన మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి సార్. ఏమంటున్నారంటే విజయ్ గారు తమిళనాడులో సింగిల్గా పోటీ చేసి సేమారు కదా, ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఆయన ఏమని ట్రోల్ చేస్తున్నారు, దమ్ముంటే సింగిల్గా పోటీ చేసేమో అని ట్రోల్ చేస్తున్నారు. అలా మరి ఇలా తమిళనాడులో జరిగిన దాన్ని ఆంధ్రాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అనువదించి చెప్పడం అంటే మొట్టమొదట ముందు వైసీపీ వాళ్ళు వాళ్ళ వీపు వెనక ఉన్న మచ్చను చూసుకోవాలి. తమిళనాడులో ఏమో డిఎంకేకి సపోర్ట్గా ప్రచారం చేశారు. అదేమో వీళ్ళు ప్రచారం చేసిన పార్టీ ఓడిపోయింది. ఓడిపోగా ఇప్పుడు గెలిచిన పార్టీ వ్యక్తికి మేము ఈయనకి జగన్కి అతనికి పోలికలు పెట్టి చెప్పడం, అలాగే అతను సినీ యాక్టర్ కాబట్టి ఇక్కడున్న పవన్ కళ్యాణ్ కూడా సినీ యాక్టర్ కాబట్టి ఇద్దరిని కంపేర్ చేసి అక్కడ అతను విజయం సాధించాడు, ఇక్కడ నువ్వేం చేసావు అనే విధంగా విమర్శిస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని సామాన్య వ్యక్తిగా భావించి వాళ్ళు చేసిన పనుల వల్ల, అతన్ని అణగదొక్కడానికి చేసిన ప్రయత్నాల వల్లే గోడగొట్టిన బంతికి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో అంతే వేగంగా వచ్చి జగన్ అనేటువంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో అణిచివేయడానికి అది ఉపయోగపడింది. ఆయన శక్తే దానికి కారణం. ఇది ఒకటి సార్, ఇది పార్టీల వ్యక్తిగత అభిప్రాయాలు. ఇది కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ముందు వాళ్ళ ముగ్గురు గురించే ఫ్యూచర్ అనేది అది ప్రజల అభిప్రాయం మీదే ఉంటుంది. ఇలా ఒకళ్ళ గురించి విడదీసి చెబితే అది ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది. సో జగన్ ఎక్కడ ఉంటున్నారండి? ఇప్పుడు విమర్శించేటువంటి వైసీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ, వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉంటున్నారు? బెంగళూరు యలహంకలోనో ఇంకెక్కడో ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, పనిచేసిన వ్యక్తి, తనేమో ప్రతిపక్ష బాధ్యతలు మరచిపోయి ప్రజల మధ్యలోకి రాకుండా ఎక్కడెక్కడో మేడల్లో ఉండి ఊరికే ప్రభుత్వ బాధ్యతలు, ప్రజలకు అవసరమైన పనులు చేస్తుండే వాళ్ళ మీద చిల్లర ఆరోపణలు చేయడం అనేది వారి స్థాయికి కూడా తగింది కాదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ సూపర్ స్టార్.